సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది. 2024-25కు కేటాయింపుల అధ్యక్ష ఖాతాలు 22-23 యాక్చువల్స్ ఆఫ్ 2022-23 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు 44,487.49 కోట్లు కాగా మరియు ద్రవ్య లోటు 52,508.34 కోట్లు కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి జిఎస్డిపిలో వరుసగా 3.3 మరియు 3.9% అయ్యాయి అధ్యక్ష. సవరించిన అంచనాలు 2023-24 అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు 2,28,237.77 కోట్లు అయితే మూలధన వ్యయం కోసం ఇది 27,308.12 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 60,153.59 కోట్లు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 2.19% మరియు 4.18% అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష ఓటర్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,86,389.27 కోట్లు ఆదాయ వ్యయం అంచనా 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయము 30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్యలోటు సుమారు 55,718.50 కోట్లు. ద్రవ్యలోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. ముగింపు అధ్యక్ష అబ్రహాం లింకన్ గారి మాటల అధ్యక్ష భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడం. అధ్యక్ష ఇంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష. భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడము. మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ భవిష్యత్తును మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించారని చెప్పి తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన మన రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన శ్రేయ రాజ్య స్థాపన జరిగింది. విభిన్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయక పథకాలు మరియు విస్తృత విధి విధానాల సమ్మిళితమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి. మన ముందున్నది మన రాష్ట్రం యొక్క దృఢమైన ఉజ్వల భవిష్యత్తు. ఈ సందర్భంగా అధ్యక్ష స్వామి వివేకానంద గారి స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మనము ప్రస్తుతము పునఃస్థితికి మనమే బాధ్యులము. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్థితిగత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. ఈ మాటలతో బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను అధ్యక్ష. జై ఆంధ్రప్రదేశ్, జై.